కడప జిల్లాలో అరాచక శక్తులకు నేరగాళ్లకు ఎస్పీ నషికేత్ విశ్వనాథ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. చిన్నారి కీర్తనను అతి కిరాతకంగా హతమార్చిన ప్రేమోన్మాది వెంకటేష్ను పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల ఘటనపై ఎస్పీ స్పష్టతనిచ్చారు. మైదుకూరు చేరుకున్న ఆయన నిందితుడి దాడిలో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుల్ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాజీపేట మండలంలో జరిగిన ఘటన అత్యంత అమానుషమని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు వెంకటేష్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కత్తితో దాడికి తెగబడ్డాడని, ఆత్మరక్షణ కోసం హెచ్చరిస్తూ కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు. నిందితుడు ఏమాత్రం తగ్గకుండా మళ్లీ దాడికి యత్నించడంతో 2 రౌండ్లు కాల్పులు జరిపామని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. నరసింహులు మన పోలీస్ స్టాఫ్, పోలీస్ పీసీస్ ఒక బ్రేవ్ యాక్షన్ తీసుకుని వీళ్ళు ఇంజూర్ అయ్యారు. నిన్న ఒక ఐడియా ఉంటుంది, కాజీపేట మండలంలో ఒక 17-year-old అమ్మాయి కీర్తన అని పేరు, ఒక అబ్బాయి చాలా ఘోరంగా నేరాలు చేశాడు, మర్డర్ చేశాడు. ఇంట్లో ఎవరు అన్నగారు నాన్నగారు అమ్మగారు లేకపోతే ఆయన వచ్చాడు, అక్కడ ఆయన ఆమెతో గొడవ పడాడు, అక్కడ ఉన్న కత్తి తీసుకుని ఆయన అటాక్ చేశాడు. అన్ఫార్చునేట్లీగా ఈ పాప హాస్పిటల్లో పోతూ షీ పాస్డ్ అవే. ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. తర్వాత ఆయనకి అక్కడ కాజీపేట జనాలు, ప్రజలు, బంధువులు ఆక్రోశంలో చాలా ఆయన మీద అటాక్ చేయడం మనకి ఒక ఇన్పుట్ వచ్చింది, అది పాసిబిలిటీ ఉండేది. సో అక్కడ నుంచి మనమే సేఫ్ కస్టడీ కోసం ఆ నిందితుడికి షిఫ్ట్ చేస్తూ ఆయన పారిపోయాడు. మళ్ళీ ఆయన కోసం మనమే ఒక వెంటనే ఇన్స్పెక్టర్ కాజీపేట లీడర్షిప్తో అండర్ ఎస్డిపిఓ మైదుకూరు గైడెన్స్తో వెంటనే ఒక సర్చ్ పార్టీ ఏర్పాటు చేశాం. సో ఆ సర్చ్ పార్టీకి ఇన్పుట్స్ మీద అక్కడికి వెళ్తే ఆయన కత్తి తీసుకొని పోలీస్ సర్చ్ పార్టీ మీద ఘోరంగా ఆయన అటాక్ చేశాడు. ఆయన దీంట్లో ఇప్పుడు నేను కలిసాను, ఆయన ఇద్దరికి చాలా ఇంజురీస్ అయినాయి, డీప్ ఇంజురీస్ అయినాయి. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి ఎటువంటి టాలరేషన్ చూపకుండా గట్టిగానే యాక్షన్ తీసుకుంటాం. పోలీస్ మీద అటాక్ చేస్తే కూడా బ్రేవ్లీ మనం ఫేస్ చేస్తాము, కానీ ప్రజల రక్షణ కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం, మన మహిళా రక్షణ కోసం ఈ రౌడీ ఎలిమెంట్స్ మీద, క్రిమినల్ ఎలిమెంట్స్ మీద